హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం నుంచి పెద్ద తాడేపల్లి వెళ్ళే దారిలో చిన్న తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి సంబంధించిన రెవెన్యూ పరిధిలో జరుగుతున్న మట్టి పూడిక పైన స్థలాలు ఏదైతే పూడుస్తున్నారో రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్ద ఉన్నాం. అయితే మీరు చూడొచ్చు, మన వెనక కూడా లారీలు వరుసగా ఈ మట్టిని అయితే తరలిస్తున్నారు. ఈ మట్టి ఇక్కడ ఏదైతే పోలవరం కుడి కాలువ మట్టి ఉందో అక్కడి నుంచి వస్తున్నట్లుగా కూడా మనకి పూర్తి స్థాయి సమాచారం అయితే ఉంది. అయితే దాదాపుగా 20 నుంచి 30 ఎకరాల్లో ఈ పూడిక జరుగుతున్న రెవెన్యూ అధికారులు కానీ సంబంధిత మైనింగ్ విజిలెన్స్ అధికారులు కానీ ఎందుకు దీనిపైన దృష్టి పెట్టడం లేదనేది కూడా మనకి తెలియరావడం లేదు. ఇది అయితే గత 4-5 ఏళ్లుగా జరుగుతున్న వెంచర్గా అయితే మనకు తెలుస్తోంది. ఈ వెంచర్కి సంబంధించి దాదాపుగా ప్రతి ఏటా పూడికలు జరుగుతాయి. ఇక్కడ పొలాల్లో మట్టి కావచ్చు, లేదంటే ఎర్రకాలువ మట్టిని అధికంగా ఇక్కడికి తెచ్చి పూడుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఒక మాజీ వైసీపీ నేతకు సంబంధించిన లేఅవుట్ వెంచర్గా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా పూడికంతా కూడా ఎక్కువ భాగం కొంత భాగం అయితే గ్రావెల్ ఉంది, కానీ మొత్తం అంతా కూడా పోలవరం కుడి కాలువకు చెందిన మట్టిగానే తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే ఆవుపాడుకి సంబంధించిన ఒక మట్టి తోలే ఒక కాంట్రాక్ట్ తీసుకొని మట్టిని తరలిస్తున్నట్టు తెలుస్తుంది. పగలు రాత్రి తేడా లేకుండా ఈ మట్టి తోలగాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇటువైపు అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. దాదాపుగా ప్రభుత్వానికి లక్షల రూపాయల రెవెన్యూ వచ్చే ఈ మైనింగ్ వల్ల వచ్చే రెవెన్యూను కూడా ఎటువైపు పోతుంది అనేది కూడా తేలాల్సి ఉంది. వందలాది లారీలు మట్టి పగలు రాత్రి తేడా లేకుండా పుడుస్తున్నా ఇప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పైన పలు విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దీని స్థాయి ఈ స్థలం ఎవరిది, ఈ వెంచర్ ఎవరిది, ఎంత మేర ఈ వెంచర్ ఉందనే పూర్తి స్థాయి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్లో చూద్దాం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.